ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో ఈ రీతిగా చేరి ప్రభువును స్తుతించటానికి, ఘనపరచటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో దైవ గ్రంథములో నుండి మన ధ్యానము కొరకై సామెతల గ్రంథము 9వ అధ్యాయాన్ని తీసుకొని మన మధ్య ఉంచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక తరుణంలో మీ సన్నిధానములో మేమందరము కూడా కూడి నిన్ను స్తుతించటానికి, ఘనపరచటానికి, నీ వాక్యాన్ని ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి సమయమందు మీ వాక్యములో నుండి మేము సామెతల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వచనములో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని మా జీవితములో మేము అర్థము చేసుకొని ఎంతవరకు మేము అర్థం చేసుకున్నామో ఆ రీతిగా వాక్యానుసారమైన రీతిలో బ్రతకటానికి తగిన సహాయం చేయండి. నీ మాటల ద్వారా ఈ రాత్రి కూడా మీరు మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాము. నీ వాక్య ధ్యానంలో మా అందరి జీవితాలను మీరు కదిలించి మాతో మాట్లాడి మీ వాక్య విధానములో మేము నడుచున్నట్లుగా ఒక మంచి తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. కృపతో మమ్మలను బలపరచండి, నీ చిత్తములో నడిపించండి. నీ పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకును అనుగ్రహించి నీ వాక్యాన్ని వాక్యముగా బోధించగలిగిన జ్ఞానము దయచేయమని మీ చేతులకు మమ్ములను మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథమును తెరచి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 13 నుండి 18 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది, అది కామకురాలు, దానికేమియూ తెలివి లేదు. ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, అది తెలివిలేని వాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో మనము చదువుకుంటున్న లేక ధ్యానం చేస్తున్నటువంటి ఈ 9వ అధ్యాయము జ్ఞానముతో ప్రారంభమవుతుంది, బుద్ధిహీనతతో ముగించబడుతుంది. ఈ అధ్యాయం జ్ఞానము ఎంత గొప్పగా, ఎంత ఉన్నతంగా, ఎంత శ్రేష్టమైనటువంటి విధానములో మనకు కనబడుతుందో, బుద్ధిహీనతలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. దేవుని వాక్యంలో మనము చూస్తే 13వ వచనము నుండి మనము 18వ వచనం వరకు చదువుకున్న మాటలన్నీ కూడా బుద్ధిహీనతను గురించి చెప్పబడిన మాటలే. అదేం చేస్తుంది,
అది ఏమని పిలుస్తుంది, అది ఎక్కడికి మనిషిని తీసుకుని వెళుతుంది, దాని యొక్క పిలుపులో ఉన్న రహస్యం ఏంటి అనే విషయాలు ఈ వచనాలలో దాగి ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఎంతవరకు జ్ఞానం పిలిచింది, ఇప్పుడు ఈ వచనాలలో బుద్ధిహీనత పిలుస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, జ్ఞానము కూడా జ్ఞానము లేని వారిని పిలిచి జ్ఞానము సంపాదించుకోండి అని చెబుతుంది. బుద్ధిహీనత కూడా జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని అది కూడా పిలుస్తుంది. గ్రహించండి, ఈ యొక్క జ్ఞానము బుద్ధిహీనత ఈ రెండు ఈ అధ్యాయములో మనము చూచినప్పుడు ఈ రెండు పిలుపులు మానవ జీవితానికి ఎంత ఉపయోగపడుతున్నాయి, ఏది మనిషికి ఉపయోగపడేది, మనిషిని నాశనానికి నడిపించేది ఏది అని మనము ఆలోచిస్తే, ఇక్కడ మనకు బుద్ధిహీనత పిలిచే పిలుపులో దాని విధానములో మనకు కనబడుతున్న కొన్ని భయంకరమైన బలహీనతలు మనము చూస్తున్నాం. బుద్ధిహీనత అనేది బొబ్బలు పెట్టున్నది అని వాక్యంలో చూస్తున్నాం. బొబ్బలు పెడుతుందట బుద్ధిహీనత, పెద్ద పెద్దగా బొబ్బలు పెడుతుందట, పెద్దగా అరుస్తుందట. ఏంటది అనంటే జ్ఞానము కాదు, ఇక్కడ బుద్ధిహీనత అని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. బుద్ధిహీనత ఎంత ప్రమాదకరమైందో గత దినాలలో కూడా మనము చెప్పుకున్నాం. కానీ మరలా ఇక్కడ బుద్ధిహీనతను గురించి వ్రాయటంలో భక్తుని యొక్క ఉద్దేశాన్ని మనము గుర్తించాలి. బుద్ధిహీనత అనగానే బుద్ధిలో లోపము కలిగి ఉండుట, బుద్ధిలో బలహీనమవుట, స్వస్థ బుద్ధిని కోల్పోవుట. ప్రియులారా, మనము అనేక రకాలైనటువంటి పర్యాయ పదాలు దీనికి చెప్పుకోవచ్చు. బుద్ధిహీనత అనేది మనిషిలో ఉన్నప్పుడు ప్రియులారా, అది దేవుడు ఏమాత్రము కూడా సహించడు అనే విషయాన్ని మనము గుర్తించాలి. దేవుడు బుద్ధిమంతుడు, తన పిల్లలు కూడా బుద్ధిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎవరు బుద్ధిహీనులుగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. కానీ బుద్ధిహీనత కూడా లోకములో పనిచేస్తుంది, ప్రజల మధ్యలో పనిచేస్తుంది, సమాజంలో పనిచేస్తుంది, సంఘములో కూడా పనిచేస్తున్నట్లుగా దైవ గ్రంథాన్ని బట్టి మనము తెలుసుకోవచ్చు. దేవుని వాక్యంలో ప్రియులారా 45వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 45వ కీర్తన 7వ వచనంలో దేవుడు ఎటువంటి వాడో, ఆయన ఎటువంటి వాటిని ప్రేమిస్తాడో, ఎటువంటి వాటిని ద్వేషిస్తాడో అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం ఒకసారి చదువుకుందాం. 45వ కీర్తన 7వ వచనాన్ని మనము చదువుకుందాం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. చాలండి ప్రియులారు, ఇక్కడ వాక్యములో కోరహు కుమారులు రాస్తున్నటువంటి ఈ 45వ కీర్తనలో ఒక దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది అని ప్రారంభించబడిన ఈ కీర్తన ప్రియులారా 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుని గూర్చి లేక రాజును గూర్చి మాట్లాడుతూ అక్కడ ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. మన రాజు, మన ప్రభువు ఎటువంటి వాడు అనంటే నీతిని ప్రేమించి భక్తిహీనతను ఏం చేస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. అంటే ఇప్పుడు దేవుడు నీతిని ప్రేమిస్తున్నప్పుడు మనము భక్తిహీనత కలిగి ఉంటే దేవుడు మనను ప్రేమిస్తాడా అంటే ప్రేమించడు, ఆయన ద్వేషిస్తాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ఎందుకు భక్తిహీనుణ్ణి లేక భక్తిహీనత కలిగిన వ్యక్తిని దేవుడు ద్వేషిస్తున్నాడు అనంటే వాడు ఒక మనసు కలిగి ఉంటాడు. బుద్ధిహీనుడు లేక బుద్ధి లోపించిన వాడు, బుద్ధివాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవాడు, ఆరోగ్యకరమైన వాక్యానికి లోబడనిటువంటి వాడు బుద్ధిహీనతలో ఉండి వాడు ప్రియులారా కొన్ని పనులు చేస్తాడండి. అదేంటంటే ఒక్కసారి వాక్యములో యోబు గ్రంథము
13వ అధ్యాయము. యోబు గ్రంథము 13వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి 16వ వచనాన్ని మనము చదువుకుందాం. చదవండి. ఇదియు నాకు రక్షణార్థమైనదగును, భక్తిహీనుడు ఆయన సన్నిధికి రా తెగింపడు అని వాక్యంలో ఉంది. ఏమండి, ఇక్కడ వాక్యంలో మనము చూస్తే చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ యోబు గ్రంథంలో మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. యోబు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, బుద్ధిహీనుడు లేక ప్రియులర బుద్ధిహీనత కలిగినటువంటి వాడు లేదా భక్తిహీనుడు అనేటువంటి వాడు ఆయన సన్నిధికి ఏం చెయ్యడట, రావటానికి తెగించడు అనే మాట మనము చూస్తున్నాం. అదేంటి, దేవుని సన్నిధికి రావటానికి తెగించాలా? ఏమండి, దేవుని సన్నిధికి రావటానికి తెగించాలా? తెగించాలండి ప్రియులారా. ఎందుకంటే కొన్నిసార్లు మనము మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని సన్నిధిలో ప్రియులర ముందుకు కొనసాగాలి అని అనుకున్నప్పుడు సాతానుడు ఎన్నో విధాలుగా ఎన్నో రీతులుగా మనలను దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని మాటలు వినకుండా, దేవునిలో బలపడకుండా ఎన్నో ఆటంకాలు తీసుకొస్తాడు. అది శరీర బలహీనతే కానివ్వండి, లేక కుటుంబ పరిస్థితులే కానివ్వండి, లేక బంధువుల యొక్క విధానమే కానివ్వండి, స్నేహితుల యొక్క పరిస్థితులే కానివ్వండి, అవన్నీ మన చుట్టూ వచ్చి కాచుకుని ఉంటాయి. ఎప్పుడు మనము దేవుని సన్నిధికి రావాలి అని ఆశపడతామో సాతానుడు కూడా దేవుని సన్నిధికి రాకుండా ఎన్నో ఉచ్చులు మన ముందు పెడతాడు. దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరానికి రావాలని ఎంత ఆసక్తి కలిగి ఉంటామో, దేవుని మందిరానికి రావాలని ఎంతగా మనం ఆశపడతామో, అదే సమయంలో సాతానుడు మన చుట్టూ కూడా వలలు వేస్తాడు, ఉచ్చులు వేస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి రాకుండా చేయటానికి. ఆలోచించండి, మనము దేవుని సన్నిధికి రావాలి అని అనుకుంటున్నప్పుడు మన ఇంటికి బంధువులే వచ్చారు, లేదు మన స్నేహితులే వచ్చారు, మనకు ప్రాముఖ్యమైన వారే మన దగ్గరకు వచ్చారు అనుకోండి. ఇప్పుడు మనము తెగించకపోతే దేవుని సన్నిధికి వస్తామా? రాగలుగుతామా? రాలేమండి. ఎందుకంటే మన మనసంతా ఎటు వెళుతుంది? మన ఇంటికి బంధువులు వచ్చారు, ఈ ఒక్కరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఏమైంది? వచ్చిన బంధువులను చూసుకొని, వచ్చిన బంధువులతో సంతోషంగా గడుపుతూ, ముచ్చట్లు చెప్పుకుంటూ, క్షేమ యోగ సమాచారాలన్నీ కూడా తెలుసుకుంటూ సంతోషంగా కొద్దిసేపు గడిపితే బాగుంటుంది కదా. మళ్ళీ వారు రేపు ఉంటారో ఉండరో అనేటువంటి ఆలోచనలతో సాతానుడు మన చుట్టూ కూడా ఏం చేస్తాడంటే ఉచ్చులు వేసి పెడతాడు, ఉచ్చులు వేస్తాడు. వారు బంధువులే కానివ్వండి, వారి స్నేహితులే కానివ్వండి, లేకపోతే ఎటువంటి పరిస్థితినైనా తీసుకొచ్చి దేవుని సన్నిధికి రావటానికి మనం ఇష్టపడుతున్నప్పుడు వాడు రాకుండా చేయటానికి ఎన్నో విధాలైనటువంటి ఉచ్చులు వేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలుసండి, మనం తెగించాలి. ఏం చేయాలండి? మనం తెగిస్తే తప్ప ఏం చేయలేము. వాటిని దాటుకొని రాలేం, వాటిని తెంచుకొని రాలేం. కానీ భక్తి కలిగిన వాడు అలా చేయగలుగుతాడేమో కానీ భక్తిహీనత కలిగిన వాడు, భక్తిలో ఉన్న విలువ తెలియని వాడు, భక్తిలో ఉన్నటువంటి ప్రియులార ఉన్నతమైన స్థానము ఎరుగని వాడు ఏం చేస్తాడట? దేవుని సన్నిధికి రావటానికి ప్రియులార తెగించడు అని దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం చెబుతుంది, ఆయన భక్తిహీనులను ఏం చేస్తున్నాడు? ఆయన ద్వేషిస్తున్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. భక్తిహీనత దేవునితో సహవాసం చేయటానికి, దేవునితో గడపటానికి ఇష్టపడదు ప్రియులారా. కొన్నిసార్లు దేవుని పిల్లలమైన మనకు తెగింపు కావాలండి. తెగింపు లేకపోతే ప్రియులారా మన జీవితంలో బిగింపు ఉండదంటారు. ఒక భక్తుడు అన్నాడు, తెగింపు అనేది ప్రభు కొరకు తెగింపు లేకపోతే బిగింపు అనేది ఉండదట ఆత్మీయ జీవితంలో. కాబట్టి మన జీవితంలో తెగింపు అనేటువంటిది చాలా అవసరం. నేను దేవుని సన్నిధానములో దేవుని కొరకు తెగించిన కొంతమంది వ్యక్తులను చూపిస్తాను చూడండి.
బైబిల్ గ్రంథములో. ఎందుకంటే క్రైస్తవులమైన మన జీవితములో దేవుని సన్నిధి కంటే ముఖ్యమైనది వేరేది ఇంకా ఏది లేదు అని మనము గుర్తించాలి. అది భక్తి యొక్క విధానములో నడిచేవానికే తెలుస్తుంది. అది ఎటువంటి పరిస్థితి అయినా వాక్యంలో మనము చూస్తే మనందరికీ తెలిసిన మాటలేనండి. అబ్రహాము దగ్గరకు దేవుని దూతలు వస్తారు కదండి. దేవుని దూతలు వస్తారు. అబ్రహాము వారికి మంచి విందు చేసి వారికి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇద్దరు దూతలు సొదొమ దగ్గరికి వెళ్ళిపోతారు. ఒక మనుషుడు లేక ఒక దూత అబ్రహాము దగ్గర ఉండిపోతుంది. ఎందుకంటే వెళుతున్నటువంటి ఆ విషయం, అంటే సొదొమకు మేము ఎందుకు వెళుతున్నామో ఆ విషయం మేము అబ్రహాముకు చెప్పాలి అని ఆ వ్యక్తి ఆగిపోతాడు. ఆగిపోయిన ఆ వ్యక్తితో అబ్రహాము సంభాషిస్తూ ఉంటాడు. ఏమని? అయ్యా, సొదొమ పట్టణాన్ని మీరు నాశనం చేయటానికి వెళుతున్నారా? అయితే నేను ఒక మనవి చేస్తున్నాను, అది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని మీరు కాపాడతారా అని అడుగుతూ ఒక మాట అంటాడు. చూడండి అబ్రహాం గారు, ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుకుందాం. 31వ వచనం, ఆదికాండము 18వ అధ్యాయం 31వ వచనం. అందుకతడు, ఇదిగో ప్రభువుతో ఎవరితో మాట్లాడటానికి తెగిస్తున్నాడు అబ్రహాము? ప్రభువుతో మాట్లాడటానికి తెగిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట అదండి. తెగించటం అనేటువంటిది చాలా ప్రియులర కష్టతరమైనటువంటిది. ఎందుకంటే మనకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో మనము నిమగ్నమై ఉన్నప్పుడు మన అవసరతలన్నిటినీ కూడా తెచ్చుకొని ప్రభు సన్నిధిలో బ్రతకటం అనేది అది తెగింపుతో కూడిన జీవితం. అబ్రహాం అడుగుతున్నాడు, అయ్యా అక్కడ 50 మంది నీతిమంతులుంటే మీరు ఆ పట్టణాన్ని కాపాడతారా అని అడిగితే, తప్పనిసరిగా 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతాను అని ప్రభు చెబుతున్నాడు. సరే అయ్యా, ఇంకొకసారి అడుగుతున్నాను, ఒకవేళ అక్కడ ఒక 10 మంది తగ్గిపోయి 40 మందే ఉన్నారనుకో, ఆ పట్టణాన్ని కాపాడతారా అని అడుగుతున్నాడు. అలా అడుగుతూ 31వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఆయన అంటున్నాడు, నేను ప్రభువుతో మాటలాడా తెగించి తిని. ప్రియులారా, తెగించాలండి దేవుణ్ణి. ఇదిగో మనము దేవుని యొక్క సన్నిధానములో దేవుడు మనకు జవాబివ్వాలంటే కొన్నిసార్లు మనము తెగించి ప్రభువుని అడగాలి. ఏమో ఇస్తాడో ఇవ్వడో అన్నట్లుగా కాదు, తెగించి అడగాలి. చూడండి, 50 మంది దగ్గర నుంచి వచ్చేస్తున్నాడు, 30 మంది వరకు వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఏమైనా అనుకుంటాడేమో ప్రభువు, మళ్ళీ నా ప్రార్థన వింటాడో లేదో, నా మన వింటాడో లేదో. ప్రియులారా, అనుకుంటూ లోపల ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఏదైనా ఏమవని నా ప్రభువుతో మాటలాడుటకు నేనేం చేయాలనుకుంటున్నాడు? తెగించాలి అనుకొని అడుగుతున్నాడు, ప్రభువా అక్కడ 20 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అని తెగించి అడుగుతున్నాడు. చూడండి ఎక్కడి నుంచి వచ్చాడు? 50 మంది నీతిమంతుల దగ్గర నుంచి ఎంతవరకు ప్రియులర వచ్చిన తర్వాత ఆ మాట అంటున్నాడు? 30 మంది వరకు వచ్చే వరకు ప్రియులర చక్కగా మాట్లాడాడు. కానీ ఇక్కడ 4వసారి లేక 20 మంది దగ్గరికి వచ్చేసరికి మాత్రం అతడు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? నేను నా ప్రభువుతో మాటలాడా తెగించి తిని అని అంటున్నాడు. ప్రియులారా, అంటే ఒక భక్తి కలిగిన వాడు, దేవుని సన్నిధానములో ధైర్యము కలిగిన వాడు, ప్రభు కొరకు బ్రతికేవాడు, నీతి కలిగిన వాడు, భక్తి జీవితాన్ని పెంపొందించుకునేటువంటి వాడు దేవుని దగ్గర జవాబు పొందుకునేంత వరకు కూడా తెగించి అడుగుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అబ్రహాము భక్తిహీనుడు కాదు. అబ్రహాం ఎవరండి? భక్తిపరుడు, నీతి కలిగిన వాడు. అబ్రహాము నీతి ప్రియులారా, అతని జీవితాన్ని ఎంత గొప్ప చేసిందో మనందరికీ తెలుసు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. ఎందుకంటే దేవుడు నీతిని ప్రేమించుచున్నాను, భక్తిహీనతను ఏం చేస్తున్నాను అన్నాడు? ద్వేషిస్తున్నాను అని అన్నాడు కదండి. కాబట్టి ఇప్పుడు అబ్రహాము భక్తిహీనత కలిగిన వాడు కాదు, అబ్రహాము నీతి కలిగిన వాడు. అందుకే దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు చెప్పండి?
తెగిస్తున్నట్లుగా వాక్య భాగములో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మరొక మాట చూస్తారా? దైవ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం దేవుని వాక్యములో మనము చూస్తే 5వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయము ప్రియులారా 5వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగచేసెను. చూసారా ప్రియులారా, యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో మాట్లాడుతున్న మాట ఇది. కారణం ఏంటంటే ప్రియులారా, దావీదును సౌలు చంపాలనే ప్రియులారా ఆలోచన కలిగి ఉన్నాడు. విషపు చూపు చూపించి ఆలోచన అంతా కూడా దౌర్భాగ్యంగా మార్చుకొని మేలు చేసిన వాడికి, ఇశ్రాయేలీయులు రక్షణ కలిగించినటువంటి వాణ్ణి చంపాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు యోనాతాను వెళ్ళి ప్రియులారా తన యొక్క స్నేహితుడైనటువంటి దావీదును చంపాలనుకుంటున్న తండ్రి యొద్దకు వెళ్ళి, ఎందుకు నీవు ఆయన్ని చంపాలనుకుంటున్నావు? దావీదు ఏమి అన్యాయం చేశాడు? ఆయన ప్రాణమునకు తెగించి ఫిలిష్తీయుణ్ణి చంపి ఇశ్రాయేలుకి ఏ రక్షణ కలిగించాడు? గొప్ప రక్షణ కలిగించాడు కదా ప్రియులారా. ఎందుకంటే అండి, సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అనేది ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ప్రియులారా ఎలా పడితేలే మాట్లాడేంత ధైర్యం ఎవరికి లేదండి ఇశ్రాయేలులో. ఎందుకంటే సౌలు యొక్క జీవితములో ఒకటి అనుకున్నాడు అంటే అది నెరవేర్చేంత వరకు కూడా నిద్రపోని మొండివాడు సౌలు. వాస్తవానికి దావీదు ఇశ్రాయేలుకు మేలు చేశాడన్న సంగతి సౌలుకు తెలియదా? తెలుసు కదండి. తనే కదా తన చేతులతో ప్రియులారా అతనికి మరి ఆయుధాలు ధరించి పంపించినటువంటి వాడు ఆయనే కదా. ఆయనే కదా ఇశ్రాయేలీలకు విజయాన్ని కలిగించటానికి బాలుడైనటువంటి దావీదును గొల్యాతు మీదకు పంపించింది. తన కళ్ళారా చూశాడు కదా. కాకపోతే అక్కడ ఆయన ఆ గొల్యాతు యొక్క తలను తీసుకొని వచ్చేటప్పుడు స్త్రీలందరూ కూడా కలిసి ఒక పాట పాడారు. సౌలుకు 1000 కొలదయు, దావీదుకు 10,000 కొలదయు, స్తుతులు కలుగునుగాక అని పాట పాడారండి. ఆ పాటతో సౌలు విషపు చూపు నిలిపాడు దావీదు మీద. ఇక అక్కడ నుంచి దావీదును ఏం చేయాలనుకుంటున్నాడు సౌలు? చంపాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ దావీదు అంటే యోనాతానుకు ప్రేమ. వారిద్దరు కూడా ప్రాణ స్నేహితులు. తన యొక్క స్నేహితుడు తన తండ్రి చేతిలో మరణించటం ఆయనకి ఇష్టము లేక యోనాతాను తన తండ్రి యొద్దకు తెగించి వెళుతున్నాడు. తెగించి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ప్రాణమునకు తెగించి ఫిలిష్తీయులను చంపి ఇశ్రాయేలుకి ఏం కలిగించాడు? గొప్ప రక్షణ కలిగించాడు. ఎందుకు నువ్వు ఆయన్ని చంపాలనుకుంటున్నావా అని అడుగుతున్నాడు. ప్రియులారా, నిజంగా సౌలు యొక్క జీవితం అప్పటికే దావీదు మీద మహాకోపంతో ఉంది. చాలా ప్రియులారా ద్వేషంతో ఉండిపోయాడు. విషపు చూపు తనలో నింపేసుకున్నాడు. దావీదును చంపాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. నిజంగా ఎవ్వరు కూడా అతని ఎదురుకు వెళ్ళటానికి ఏమాత్రము కూడా ప్రియులారా ముందుకు రావట్లేదండి. కానీ ఇదిగో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి ప్రియులారా. దేవుని వాక్య భాగములు అతడు ఏ తప్పిదం చేయలేదు, అతడు మనకు రక్షణ కలిగించాడు, ఎందుకు అతన్ని చంపాలని అనుకుంటున్నావు? అతడు ప్రాణము తెగించి మనకు రక్షణ కలిగించాడు. అంటే దావీదు ప్రియులారా ఫిలిష్తీని చంపటానికి ఏం చేశాడట? ప్రాణమును తెగించాడు. చూసారా? అంటే దేవుని కోసం రోషము కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడు దావీదు. ఎందుకంటే వాస్తవానికి ప్రజలందరి దృష్టిలో దావీదు ఎటువంటి వాడు? చాలా చిన్నోడు, బాలుడు. నిజంగా ప్రియులారా అక్కడ ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు తల దావీదు తీసుకొస్తాడు అని ఊహల్లో కూడా లేదు, వీళ్ళకి ఊహల్లో కూడా లేదు. ఏదో వెళుతున్నాడంతే. కానీ దావీదు యొక్క జీవితములో
దావీదు ఒకటే నమ్మకం, తన బలం మీద ఆధారపడలేదు, తన శక్తి మీద ఆధారపడలేదు, తన జ్ఞానం మీద ఆధారపడలేదు. ఒకటే, ఈ యుద్ధము నాది కాదు, ఈ యుద్ధము యెహోవాది. అదే అతని నమ్మకం. ఈ యుద్ధము నేను కాదు చేసేది, ఈ యుద్ధము దేవుడే చేస్తాడనే నమ్మకంతో వెళ్ళాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, రోషము కలిగినటువంటి వాడిగా నేను నిలవాలి. నా దేవుడు రోషము కలిగిన వాడు, నా దేవుడు జీవము గలవాడు. జీవము కలిగినటువంటి దేవుని సైన్యాన్ని తిరస్కరించుటకు ఇతడెంతటి వాడు. కాబట్టి నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజల యొక్క దేవుడు ఎంత గొప్పవాడు రుచి చూపించాలి ఫిలిష్తీయులకి. ఇదే ఆయన ఆలోచన. ప్రియులారా, నిజంగా అండి, అటువంటి బాలుడు, అటువంటి గొల్యాతును చూడగానే భయపడిపోవాలి. వాస్తవానికి జనులందరిలో కూడా ఎత్తరి సౌందర్యము కలిగిన వాడు, భుజముల వరకు ఎత్తు కలిగిన వాడు సౌలు. చాలా ప్రియులారా బలమైనటువంటి వాడు, అంతకుముందు చాలా మంచి ప్రియులారా నేర్పరి అయినటువంటి వాడిగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. అటువంటి సౌలు జీవితం మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అంత బలమైనటువంటి వాడే, శూరుడైనటువంటి వాడే భయపడిపోతున్నాడు. అతనితో పాటు అతని సైన్యాధిపతులు కూడా భయపడుతున్నారు. సైన్యాధిపతులే భయపడుతూ ఉంటే ఇక సైన్యం అంతా భయపడుతుంది. సైన్యం భయపడుతుంటే ఇజ్రాయేలీలందరూ భయపడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రాణమునకు తెగించి ఎంతమంది భయపడుతున్నటువంటి సమయంలో ఇదిగో ముందుకొచ్చినటువంటి బాలుడు ఎవరు చెప్పండి ప్రియులారా? దావీదు. ప్రాణమునకు తెగించి వెళుతున్నాడు. కొన్నిసార్లు అండి మనము కూడా దేవుని సన్నిధానములో ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు, దేవునితో గడపాలి అని అనుకున్నప్పుడు, లేక దేవునిలో ముందు కొనసాగాలి అని అనుకున్నప్పుడు కొన్నిసార్లు ప్రాణాలు కూడా తెగించాల్సిన పరిస్థితులు వస్తాయండి. ఇది మనం ఆలోచించాలి. ఎందుకు దావీదు ప్రాణము తెగించి వెళుతున్నాడంటే, దావీదు కూడా నీతిపరుడే అని బైబిల్ చెబుతుంది. దావీదు కూడా నీతి కలిగిన వాడనే లేఖనాలు చెబుతూ ఉన్నాయి ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనం భక్తిహీనతతో వెనుకకు జారిపోయిన సౌలు లాంటి వాడు కాదు దావీదు. దేవుని మీద ఆధారపడి దేవుని నీతి కలిగిన వాడిగా, తను చిన్నవాడైనా సరే నా దేవుడు యుద్ధం చేస్తాడని అడుగులు ముందుకు వేసి విజయాన్ని సంపాదించిన వాడు దావీదు. ప్రాణమునకు తెగించి, నా ప్రాణం పోయిన నా ప్రభువు పేరు నేనేం చేయాలి, నిలబెట్టాలి అని ముందుకు వెళ్ళిన వాడిగా మనము చూస్తుంటున్నామండి. యోబు గ్రంథంలోనికి రండి. యోబు గ్రంథం దేవుని వాక్యములో నుండి 13వ అధ్యాయము. యోబు గ్రంథము 13వ అధ్యాయము దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే ప్రియులర 14వ వచనం చదవండి. 14వ వచనం. ప్రాణమునకు తెగించి మాట్లాడేదను. చాలండి. ఏమండి, యోబు జీవితములో శ్రమలు, యోబు జీవితములో కష్టములు, యోబు జీవితములో వచ్చినటువంటి బాధలు ఎంత భయంకరమైనవో మనకు తెలుసు. ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటున్నాం. ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆ యోబు బాధ వర్ణించలేం, ఆ యోబు వేదన మనము వర్ణించలేమండి. అంత ఉన్నతమైన వేదన అనుభవించాడు అతడు. ఎంత సంతోషాన్ని అనుభవించాడో, ఎంత సుఖాన్ని అనుభవించాడో, ఎంత రాజభోగాన్ని అనుభవించాడో అంతగా దిగజారిన పరిస్థితులు వచ్చాయండి. తన స్నేహితులు వచ్చారు, ఆదరించాలనుకుని వచ్చారు. యోబు మాటలను చూచి వారందరూ బలహీనమైన మాటలే చెప్పారు. అప్పుడు యోబు ప్రియులర తెగించి మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నేను నా ప్రాణమునకు తెగించి మాట్లాడుతున్నాను, వినండి. నేను ఇన్ని శ్రమలు పొందుతుంటే, ఇన్ని బాధలు అనుభవిస్తుంటే, ఇన్ని కష్టాలు అనుభవిస్తుంటే, ఇన్ని నిందలు అనుభవిస్తుంటే, ఒక ప్రక్కన నా పిల్లలు చనిపోయారు, మరో ప్రక్క గొర్రెలు చనిపోయాయి, మరో ప్రక్క ఎద్దులు చనిపోయాయి, మరో ప్రక్క పనివాళ్ళు చనిపోయారు, గాడిదలు చనిపోయాయి. ఇంత భయంకరమైన పరిస్థితిలో నేనుంటే నా దగ్గరకు వచ్చి ఆదరించవలసిన మీరు, బలపరచవలసిన మీరు నన్ను ఒక దోషిగా నిలబెడుతున్నారు కదా అని ప్రాణమునకు తెగించి మాట్లాడుతున్నాను. నా యొక్క జీవితం, నా ప్రవర్తన
న్యాయమని దేవుని దగ్గర రుజువు చేస్తాను అని అంటున్నాడు. చూడండి, నా కింద వాక్య భాగములో 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని ప్రాణము తెగించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఎవరు? యోబు. ఎప్పుడు సంతోషంగా ఉన్నాడా? ఆ టైంలో ఆరోగ్యంగా ఉన్నాడా? ఏమండి, ఆ టైంలో అతని జీవితములో అన్నీ పోగొట్టుకున్నటువంటి ఒక ప్రియులారా ఏమీ లేని రిక్తునిగా ఉండిపోయాడు. ఒక ప్రక్క తనను బలపరచవలసిన వారు, ఆదరించవలసిన వారు తన మీద అనేక రకాలైనటువంటి నిందలు మోపుతూ ఉంటే యోబు ఏమంటున్నాడండి? నా ప్రవర్తన ఏంటో న్యాయమని ఏం చేస్తాను? నేను రుజువు చేస్తా. నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తాను. నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. ఏమండి, న్యాయమని రుజువు చేశాడా లేదా? దేవుడే చెప్పాడు కదండి. దేవుడే చెప్పాడు కదా. వాక్యం వింటున్న ప్రియులారా, అంటే ఆ మాటలు ఇదిగో తనను నిందిస్తున్న వారు, తన అవమానపరుస్తున్నటువంటి వారిని ప్రియులారా ఆ దేవుని సన్నిధిలో తను ఎలా బ్రతుకుతున్నాడో తెగించి నా ప్రాణం, నా ప్రవర్తన, నా జీవితం దేవుని కొరకేనని, నా ప్రవర్తన న్యాయమని నేను రుజువు చేస్తానని తెగించి మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు ప్రియులారా మన జీవితాలలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు అనేక నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, కష్టాలు రావచ్చు. కానీ మన ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకునే తెగింపు మన జీవితంలో కలగాలని వాక్యలో చూస్తున్నాం. ఎందుకంటే అతడు యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, చెడుతనమును విసర్జించినటువంటి వాడుగా, ప్రియులర భక్తిలో ధైర్యము కలిగి నడుస్తున్నవాడిగా మనకు కనబడుతున్నాడు. ఒక దేవుని బిడ్డ చేసే తెగింపులండి ఇవి. అబ్రహాం ఒక దేవుని బిడ్డ, తెగించాడు. ఏమండి, దావీదు ఒక దేవుని బిడ్డ కాబట్టి తెగించాడు. యోబు ఒక దేవుని బిడ్డ కాబట్టి తెగించాడు. ప్రియులారా, మరొక విషయాన్ని చూపించిన దైవ గ్రంథములు తెగించి ప్రభు సన్నిధిలో తెగింపు అనేది మనకెంత అవసరమో చెబుతాను. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనాన్ని మనము చదువుకుందామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం అండి. కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు తన దేహమిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. చాలండి. ఏమండి, యేసు ప్రభువారండి శిలువ మీద మరణించాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను అని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రాణము విడిచిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క శవాన్ని తీసుకురావటానికి ఏ ఒక్కరు ముందుకు రాలేదండి. అక్కడ వరకు ఎందుకు? ఆయన శిష్యులు ఉన్నారు అక్కడ. ప్రభు శిష్యులు ఉన్నారండి? లేరండి. ఎవరికి వాళ్ళు చెల్లా చెదరైపోయారు, ఎవరు లేరు. ఇప్పుడు యేసు ప్రభుని తీసుకొచ్చి సమాధి చేయాలి. ఎందుకంటే మరలా కొన్ని ప్రియులార గంటలలో లేకపోతే కొన్ని నిమిషాలలో విశ్రాంతి దినం రాబోతుంది. విశ్రాంతి దినం రాకముందే ఇప్పుడు యేసు ప్రభు వారిని ఏం చేయాలి? సమాధి చెయ్యాలి. కొన్ని ప్రియులారా గంటలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆయన కొద్ది నిమిషాల్లో ఆ శవాన్ని ఆ యొక్క శిలువ మీదే ఉంచితే విశ్రాంతి దినం వస్తుంది. విశ్రాంతి దినమున యూదుల లెక్క ప్రకారము ఎవరు శవాన్ని ముట్టకూడదు, ఎవరు కూడా శవాన్ని పాతి పెట్టకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు శవము చూస్తే ఎక్కడుంది? శిలువ మీద ఉంది. ఆయన మరణించిన వాడిగా ఉన్నాడు. ఎవరు ఆ శవాన్ని గురించి ఆలోచించట్లేదు. అటువంటి సమయములో ఒక దేవుని రాజ్యము కొరకు
ప్రియులారా, ఎదురు చూచే ఒక చక్కని ఆధ్యాత్మికమైన జీవితము కలిగిన యోసేపు మనకు కనబడతాడు. అరిమతయి యోసేపు. ప్రియులారా, అతడు వెంటనే వీళ్ళందరూ ఎవరు ముందుకు రావటం లేదు. పిలాతు దగ్గరికి వెళ్ళి, అక్కడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని బయటకు తీసుకురావటానికి ఎవరు ముందుకు రావట్లేదు. అంత అయిపోయింది అని అనుకుంటున్నారు. శిష్యులు చూస్తేనేమో పారిపోయి ఎక్కడో దాక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలనుకొని అతడే తెగించి వెళ్ళి పిలాతు దగ్గర ఆ శవమిమ్మని అడిగి తీసుకొని వచ్చి తన సమాధిలోని తను తొలిపించుకున్న సమాధిలోని యేసు ప్రభువును పెట్టినట్లుగా మనము చూస్తుంటున్నాం ప్రియులారా. అంటే ఎంత తెగిస్తే గాని పిలాతు ముందుకు వెళ్ళాలి. పిలాతు ఎటువంటి వాడు ప్రియులారా? పిలాతు ఎటువంటి వాడు? మంచోడు అనుకుంటున్నారా? పిలాతు ప్రియులారి జీవితాన్ని మనము చూస్తే ఏదో యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి ఈయన నాకు ఏ దోషము కనిపించలేదు అన్నటువంటి మంచోడని మీరు అనుకుంటున్నారా? కాదండి, చాలా క్రూరుడండి. అప్పటికే ఎంతో మంది రక్తాన్ని బలుల క్రింద అర్పించేశాడండి, మనుషుల్నే చంపేసి. 13వ అధ్యాయంలో ఉంటుంది లూకాసు వార్తలో. అంత భయంకరమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరు వెళతారండి? ఎవరైనా అతని ముందుకు వెళ్ళి మాట్లాడాలంటే ప్రియులారా బలి పేరట తీసుకుని వెళ్ళి ఎక్కడ అర్పించేస్తాడని భయం. కానీ ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు తెగించి. ఎవరాయన? అరిమతయి యోసేపు. దేహమివ్వమని తెగించి వెళ్ళి అడిగి ఆ దేహాన్ని తీసుకుని వచ్చి ప్రభువును సమాధి చేసినట్లుగా, సమాధిలో పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమాధి కూడా తనదే, తను తొలిపించుకున్నాడు. ఆ సమాధిలోనే యేసు ప్రభుని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తెగింపు కొన్నిసార్లు దేవుని పిల్లలకు అవసరమండి. సాతానుడు మన చుట్టూ వలలు వేసి మన జీవితాన్ని దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఎన్నో విధాలుగా వాడు ప్రయత్నాలు చేస్తాడు. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి తెగించాలి. ఈ విషయంలో తెగింపు అవసరం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. బైబిల్ గ్రంథములో రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఏమండి, అకుల ప్రిస్కిల్లాల గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. చూడండి, పౌలు గారు ఒక మంచి దైవజనుడుగా, అనేక సంఘాలు కట్టిన వాడిగా, అనేక శ్రమలలో కూడా దేవుని కొరకు నిలిచిన వాడిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ రోమాలో ఉన్న వారందరినీ పేరు పేరు వరుసన వారికి వందనాలు చెబుతూ అకుల ప్రిస్కిల్లాల గురించి మాట్లాడుతున్నాడు. నా జత పని వారైన అకులకును వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించారు. ఏమండి, ఎవరి ప్రాణముల కొరకు వారి ప్రాణాలు ఇవ్వాలనుకున్నారు? పౌలు గారి ప్రాణము కొరకు వారిద్దరు భార్యాభర్తలు ప్రాణాలు ఇవ్వాలని తెగించారటండి, తెగించారు. ఎందుకంటే అటువంటి మహాభక్తుడు పోతే వాక్యాన్ని బోధించేవారు లేరు. ఎన్నో విషయాలు తెలిసినవాడు, జ్ఞానము కలిగిన వాడు, సంఘాలను కట్టినవాడు, అనేకులకు సువార్త బోధించినటువంటి వాడు. అతడు సంఘాలను కట్టాలి, బలపడాలి, సంఘాలను ప్రభు కొరకు నిలబెట్టాలంటే అతడు ఉండాలి. మేము చనిపోయినా పర్వాలేదు. అందుచేత పౌలు కోసం మా ప్రాణాలైన అర్పించుటకు వాళ్ళు ఏమాత్రం వెనుకాడకుండా ఏం చేశారట? తెగించారు అని వాక్యంలో ఉంది. ఏమండి, తెగింపు అవసరమండి. దేవుని పిల్లలైనటువంటి వారికి, నీతి కలిగిన వారు, భక్తి కలిగినటువంటి జీవితం కలిగినటువంటి వారు, దేవుని కొరకు బ్రతకాలనుకునేవారు, పరలోకానికి వెళ్ళాలనుకునేవారు, విశ్వాస జీవితములో ప్రియులర ముందుకు కొనసాగాలి అని అనుకునేవారు కొన్ని విషయాలలో ఏం చేయాలి చెప్పండి? తెగించాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో తెగించాలి. కానీ ఇక్కడ భక్తిహీనుడట దేవుని సన్నిధికి రావటానికి ఏం కాడట? తెగించడు అని వాక్యంలో, తెగించడు అని వాక్యంలో చూస్తున్నాం. ఏవండి, తెగించుకొని దేవుని సన్నిధికి వస్తే మంచిదా? లేకపోతే సమస్యలు, పరిస్థితులు, బంధువులు వచ్చారని, లేకపోతే ఏవేవో ప్రియులారా
పెళ్ళిళ్ళు వచ్చినాయని, లేకపోతే ఏవో దినాలు వచ్చినాయి అని చెప్పేసి దేవుని మందిరాన్ని మానుకొని మనము వాటికి ప్రాధాన్యం ఇవ్వటం మంచిదంటారా? చెప్పండి. తెగింపు అవసరం. క్రైస్తవుని జీవితంలో తెగింపు లేకపోతే, తెగింపు లేని క్రైస్తవ జీవితం అది తుచ్చమైనదైపోతుంది. అది భక్తితో కూడింది కాదు, ఆధ్యాత్మికమైన స్థితిలో ముందుకు వెళ్ళేది కాదు ప్రియులారా. అందుకే దైవ సన్నిధిలో మనము ప్రియులారా దేవుని సన్నిధి ఎడల భయము కలిగి ఉంటే, భక్తి కలిగి ఉంటే, నీతి కలిగిన వారిగా ఉంటే మనము ప్రియులారా దేవుని సన్నిధికి అన్నీ తెగించుకుని వస్తాం. కానీ దేవుని మందిరానికి రాకుండా తెగించుకుంటున్నారంటే వాళ్ళు ఇంకెంత బుద్ధిహీనత కలిగిన వాళ్ళు ఆలోచించండి. అందుకే బుద్ధిహీనుడు దేవుని సన్నిధికి రావటానికి ఏం కాడట? తెగించడు అని వాక్యలో చూస్తున్నాం. అంటే క్రైస్తవ జీవితానికి దేవుని సన్నిధికి రావాలి, లేక దేవుని సన్నిధిలో ప్రియులారా జీవించాలి అనుకునేవాడు రావటానికి ఏం కావాలి? తెగించాలి. కానీ రాకుండా ఉండటానికి తెగించకూడదండి. ఎక్కువ శాతం అండి రాకుండా ఉండటానికే తెగింపులు ఉంటాయి ఎక్కువగా, రావటానికి తెగించం మనం. కాబట్టి బుద్ధిహీనత దేవుని సన్నిధికి రాకుండా మనల్ని ప్రియులారా తెగింపులోనికి నడిపిస్తుంది అని ఇక్కడ వాక్యం. అందుకే దేవుడు నీతిని ప్రేమిస్తాడు, భక్తిహీనతను ఏం చేస్తాడు చెప్పండి? ద్వేషిస్తాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది. 119వ కీర్తన 53వ వచనం చదవండి. కీర్తనాకారుడు ఏమంటాడో చూద్దాం. 119వ కీర్తన 53వ వచనం. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము. ఏవండి నిజంగా అండి 119వ కీర్తన రాసినటువంటి భక్తుడు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంత బాగున్నాయో. ఎంత బాగున్నాయి అంటే, ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి నడుస్తున్నటువంటి భక్తిహీనులను చూస్తే నాకేం కలుగుతుంది అంటున్నాడు? అధిక రోషం కలుగుతుంది అని అంటున్నాడు. అందుకే మనం చదువుకున్నాం కదండి సామెతల గ్రంథంలో, భక్తిహీనత బొబ్బలు పెడుతుంది, దానికి ఏమి లేదట, తెలివి లేదు అని మనం చదువుకున్నాం కదా సామెతల గ్రంథంలో. ఇక్కడ భక్తిహీనుడు గూర్చి మాట్లాడుతూ ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే వాడు భక్తిహీనుడైపోతాడంతంటే బైబిల్ చెబుతున్న మాట అండి. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను అని అన్నాడు. ఒక మనిషి భక్తిహీనుడు ఎప్పుడవుతాడు? దేవుని వాక్యాన్ని విడిచిపెడితేనే కదా అయ్యేది. వాక్యానికి దూరం అయితే కదండి భక్తిహీనమయ్యేది. వాక్యం వింటే బలపడతాం, వాక్యం వింటే ఎదుగుతాం, వాక్యం వింటే ఫలిస్తాం, వాక్యముతో నడుచుకుంటే మనము దేవుని కొరకు నిలబడగలుగుతాం. కానీ భక్తిహీనుడు ఎందుకు అయిపోయాడు ఒక వ్యక్తి అంటే, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోకపోవటాన్ని బట్టి భక్తిహీనులు అవుతారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనులు నీ ధర్మశాస్త్రమును విడిచి నడుస్తున్నారు, వాళ్ళని చూస్తుంటే నాకు ఏం కలుగుతుంది అంటున్నాడు? అధిక రోషము కలుగుతుంది. రోషం కలిగిన దావీదు ఏ తీర్మానం చేసుకున్నాడో తెలుసా? 18వ కీర్తన 21వ వచనం. 18వ కీర్తన 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. చూసారా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో. ఏమండి ఇక్కడ వాక్యంలో మనము చూస్తే ఈ 18వ కీర్తన 21వ వచనంలో యెహోవా మార్గములను నేనేం చేస్తున్నాను? అనుసరించుచున్నాను అని అన్నాడు. అని మళ్ళీ ఏమంటున్నాడంటే, నేను భక్తిహీనుడు కాదయ్యా, నిన్ను విడిచిపెట్టి తిరగటానికి నేను భక్తిహీనుడు కాదు, భక్తిహీనుడినై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. చూసారా? ఏమండి ఒక్కసారి ఆలోచించండి. దావీదు యొక్క జీవితం మనం చూస్తే అక్కడ అసలు ఈ కీర్తన ఎప్పుడు రాస్తాడో తెలుసా? తన శత్రువుల చేతిలో నుండి, తన బంధకాలలో నుండి, తన శ్రమల్లో నుండి,
సౌలు తనను తరుముచున్న సమయాలలో నుండి దేవుడు తనను ఎలా తప్పించాడో ఆ విషయాలన్నీ జ్ఞాపకము చేసుకుంటూ ఈ కీర్తన రాస్తున్నాడు. ఈ 18వ కీర్తన రాస్తున్నాడు. ఆ కీర్తన రాస్తూ అతడు మాట్లాడుతున్న మాట, నేను యెహోవా మార్గములను అనుసరించి నడుచుకొనుచున్నాను, భక్తిహీనుడనై నేను దేవుని విడిచిన వాడను కాను అని అంటున్నాడు. నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. దావీదుకు కలిగినటువంటి శ్రమలే కానివ్వండి, దావీదుకు కలిగిన వేదనలే కానివ్వండి, దావీదును తరిమినట్టుగా మనలో కూడా ఎవరైనా తరుముతున్న పరిస్థితులే కానివ్వండి, అసలు మనము దేవుని సన్నిధిలో నడుచుకునే అంత ఉన్నతమైన స్థాయి మనకు ఉంటుందండి? ఏమండి? అసలు దావీదు జీవితం చూస్తే, దావీదు జీవితములో అసలు సగ జీవితం అంతా గుహల్లోనే ఉన్నాడు, కొండల మధ్యలోనే ఉన్నాడు, పారిపోయే పరిస్థితిలోనే ఉన్నాడు, తరమబడుతున్న వాడిగా ఉన్నాడు. తరమబడుతున్నా, పారిపోతున్నా, ప్రియులారా అతన్ని తరుముతున్నా, శ్రమలు వచ్చిన, అతని చావును కోరుకుంటున్న, శత్రువులకు ప్రక్క అతన్ని ప్రియులారా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్న ఇన్ని పరిస్థితులు వచ్చినా ఎవరిని విడిచిపెట్టలేదు? నేను విడిచిపెడితే, దేవుణ్ణి విడిచిపెడితే నేనేమైపోతానన్న సంగతి తెలుసు, భక్తిహీనుడినైపోతానన్న సంగతి దావీదుకు తెలుసు. కానీ మనకు తెలుసా? నేను దేవుని సన్నిధిని విడిచిపెడితే, దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెడితే, నా జీవితంలో దేవుని సన్నిధికి రావటానికి తెగించకపోతే నేను భక్తిహీనుడినైపోతాను, ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన వ్యక్తిని అయిపోతానన్న సంగతి మన జీవితంలో తెలుసా? ప్రియులా, అసలు దాని గురించి మనం ఆలోచన చెయ్యం, దాని గురించి అసలు మనం పట్టించుకోమండి. దాని గురించి అయ్యో నేను దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థనకు దూరం అయిపోతున్నాను, ఆత్మీయ జీవితానికి దూరం అయిపోతున్నాను, వాక్యానికి దూరం అయిపోతున్నాను, దేవుని సన్నిధిలో నడుచుటలో దూరం అయిపోతున్నాను, వాక్యానుసారమైన జీవితము జీవించుటలో నేను దూరం అయిపోతున్నాను, నేను భక్తిహీనుడిని అయిపోతున్నాను అనే ఆలోచన మనలో వస్తుందా? అంత ఆలోచించే టైం మనకు లేదండి. కానీ ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, నేను భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను. ఎందుకంటే దావీదుకు తెలుసు, ఒక వ్యక్తి పడిపోవటానికి, దేవునికి దూరం అయిపోవటానికి ప్రియులారా తన భక్తిహీనతే కారణం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము ప్రియులారా 5వ వచనం చదవండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం, యథార్థవంతుల నీతి వారి మార్గములను సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే ఏమండి పడిపోతాడు. భక్తిహీనుడు దేని విషయంలో ప్రియులారా ఎందుకు పడిపోతాడు? తన భక్తిహీనతే. చాలాసార్లు మనం వాళ్ళని బట్టి నేను దేవునికి దూరం అయిపోయాను, వీళ్ళని బట్టి నేను దూరం అయిపోయాను, వాళ్ళని బట్టి భక్తి దూరం చేసుకున్నాను, వీళ్ళని బట్టి నేను భక్తి దూరం చేసుకున్నా. నో, అది మన జీవితంలో ఎప్పుడు అలా మాట్లాడకూడదు. మన భక్తికి దేవునికి సంబంధం ఉంది, కానీ మన భక్తికి లోకములో ఉన్నటువంటి మనుషులకు లేక వచ్చే పరిస్థితులకు సమస్యలకు ఎప్పుడు ప్రియులారా మనము ఆ రెండింటిని కూడా బేరీజ్ కట్టకూడదు. ఎందుకంటే అలా కట్టడం వలన మనం భక్తిహీనులమైపోతాం. మన భక్తిహీనతే మనల్ని ఏం చేస్తుంది? ఆధ్యాత్మికమైన విషయాల్లో పడగొడుతుందండి. ఎప్పుడైతే మనలోనికి భక్తిహీనత ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే ఈ భక్తిహీనతలో మనం నడుచుకుంటూ భక్తిగానే ఉన్నాము అని అనుకుంటూ భ్రమలో వెళ్ళిపోతామో దేవుడు దూరం అయిపోతాడు మనకు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం చదవండి. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన. భక్తిహీనులకు యెహోవా ఎలా ఉంటాడట? దూరస్తుడుగా ఉంటాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలోనండి కొన్ని మాటలు చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుందండి మనకి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, యెహోవా ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అని ఉంటుంది. ఏమండి? ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. ఎవరికి దూరంగా ఉండువాడు కాదు ఆయన, తనను వెంబడించే వారిలో ఎవరికి దూరముగా ఉండడు.
తన యందు భయభక్తులు కలిగి నీతిని అనుసరించే వారికి ఆయన దూరముగా ఉండడు. ఎవ్వరికి, అటువంటి వారిలో ఎవ్వరికి ఆయన దూరముగా ఉండడు. మరి ఎవరికి దూరంగా ఉంటాడు? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. భక్తిహీనతలో ఉండి కూడా చాలామంది మేము భక్తి చేస్తున్నాం, దేవుడు మా పక్షానే ఉన్నాడు, దేవుడు మాతోనే ఉన్నాడు, ఇలాగే అనుకున్నారు. ఇర్మియా ప్రవక్త బోధిస్తుంటే చాలామంది అలా అనుకునే వారి జీవితాలు పాడు చేసుకున్నారు. వారు దేవుడు చెప్పిన మాట ప్రియులరు వినకుండా, దేవుడు చెప్పిన మాట లెక్క చేయకుండా, ఇర్మియా చెప్పిన మాటలను ప్రక్కగా పెట్టి అబద్ధ ప్రవక్తల మాటలు వింటూ, వాళ్ళు చెప్పిందే వాస్తవం అనుకుంటూ దేవుడు మన మధ్యలోనే ఉన్నాడని అనుకున్నారట వాళ్ళు. అంతే, భక్తిహీనుడు అలాగే అనుకుంటాడు. భక్తిహీనుడు కూడా అలాగే ఆలోచిస్తాడు. నేను భక్తిహీనతలో ఉన్నానే, నేను దేవునికి దూరం అయిపోయానే, ఆధ్యాత్మికమైన స్థితిలో నేను పతనమైపోయానే అని ఆలోచించే ఆలోచనలోకి మనం రాము. బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుడు మనకు దూరం అయిపోయాడన్న సంగతి మనకు అర్థం కాదు. కారణం ఏంటంటే భక్తిహీనత, అది బొబ్బలు పెడుతుంది. ఇప్పుడు రండి మళ్ళీ సామెతల గ్రంథంలోకి. సామెతల గ్రంథము 9వ అధ్యాయంలోనికి రండి ప్రియులర. ఒక్కొక్క మాట ఇప్పుడు చదవండి. దేవుని వాక్యాన్ని మనము చూస్తే ప్రియులార వాక్యములో 13వ వచనం, దానిలో ఎన్ని లోపాలు కనబడుతున్నాయో భక్తిహీనతలు చూద్దాం. భక్తిహీనత అనునది బొబ్బలు పెడుతుంది. అది ఎటువంటిదట? కాముకురాలు. అది కాముకురాలు. దానికేమియు తెలివి లేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును. ఎక్కడ కూర్చుంటుందట? ఏంటది? భక్తిహీనతకు ఒక ఇల్లుందా? దానికి ఒక వాకిలు ఉందా? ఆ వాకిట్లది కూర్చుంటుందా? ఉందా? కయీనుతో దేవుడు మాట్లాడుతూ, కయీను, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొందువు, సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము. వాకిటంటే ఏ వాకిట? ఏ వాకిట పాపం పొంచుంది? హృదయము దగ్గర. హృదయం అనే వాకిట దగ్గర పొంచుంది. హృదయం అనే తలుపు దగ్గర పొంచుంది. ఏంటది? పాపం, భక్తిహీనత. ప్రియులారా, అంటే ఇప్పుడు దేవుని నివాసముగా, జ్ఞానము నివాసముగా ఉండవలసిన మన ఇల్లు భక్తిహీనతకు నివాసముగా మారిపోయిందని చెబుతున్నాడు ఇక్కడ. ఎలా ఉండాల్సినటువంటి గృహం అది? మన మొదటి వచనం చదువుకున్నాం. జ్ఞానము నివాసము కట్టుకొని 7 స్తంభముల మీద చెక్కుకొనినది అని వ్రాయబడింది కదా. జ్ఞానము ఉండవలసిన గృహములో, జ్ఞానము ఉండవలసినటువంటి ప్రియులర వాకిటి దగ్గర ఏముంది? ఇప్పుడు భక్తిహీనత కూర్చుందట. ఇప్పుడు జ్ఞానం లేదు, ఇప్పుడు తెలివి లేదు, ఆత్మీయత లేదు, ప్రార్థన లేదు, వాక్యము లేదు, దేవునిలో ఎదగాలనే కోరిక లేదు. కానీ భక్తిహీనత చోటు చేసుకుంది. ఇప్పుడు భక్తిహీనత కూర్చుని ఏం చేస్తుంది చూడండి అక్కడ. ఊరి రాజవీధులలో పీఠం మీద ఎంత స్థానానికి వెళ్ళిపోయింది చూడండి. ఇది దీనికి స్థానం ఇస్తే, భక్తిహీనతకు స్థానం ఇస్తే, ఇప్పుడు ఇంటి వాకిటి నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది పీఠం కట్టేసుకుంది. ఇదే రాజై కూర్చుంది మన ఇంట్లో, మన జీవితం మీద ఇదే రాజై కూర్చుందండి. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? మన ఇంటిలో జ్ఞానము నివాసము కట్టుకొని ప్రియులారా, మన సింహాసనం మీద పరిశుద్ధాత్ముడే రాజుగా ఉండి, అధికారిగా ఉండి పరిపాలించాల్సినటువంటి మన హృదయంలో ఇప్పుడు ఏది సింహాసనం వేసుకుంది చెప్పండి? అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావు అంటాడు. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం దేవుని వాక్యాన్ని మనము చూస్తే 2వ అధ్యాయము 13వ వచనం. చూసారా? ఎక్కడ? ఏవండి, ఇక్కడ వాక్యంలో స్మరణలో ఉన్నటువంటి సంఘానికి, పెర్గెములో ఉన్నటువంటి సంఘానికి చెబుతూ, ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతూ నువ్వెక్కడున్నావు అంటున్నాడు. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసివై ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన
అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఎంత మంచి సంఘం అండి ఈ సంఘం. సాతాను సింహాసనం వేసుకున్న స్థలములో, సాతాను కాపురమున్న స్థలములో కూడా ఇది సాతానికి ఏం కాలేదట. ఈ సంఘం, పెర్గమే సంఘం లోబడలేదట. అవసరమైతే ప్రియులారా దేవుని కొరకు చనిపోవలసినటువంటి రీతిలో వాళ్ళు ఉన్నారట. అందులో వారి మధ్యలో ఒక సాక్షిగా ఉన్న అంతిప చనిపోయాడు పెర్గమే సంఘంలో, సాతాను కాపురం ఉన్నటువంటి స్థలములో. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యం వింటున్న మనము గుర్తించవలసిన విషయం ఏంటంటే, సాతానుడు మన మధ్యలో పీట వేసుకుని కూర్చొని మన నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని ఏం చేయకూడదు, మనము విడిచిపెట్టకూడదు, దూరం కాకూడదు. భక్తిహీనత మనలో చోటు చేసుకోకూడదు. అది చోటు చేసుకుందా, దానికి అవకాశం ఇచ్చామా, అది సింహాసనం వేసుకుని కూర్చుందా, ఇక మన ఆత్మీయ జీవితం ఏమైపోయినట్టో తెలుసా? పతనమైపోయినట్టే. చూడండి, ఆ భక్తిహీనత అక్కడ కూర్చోరండి, రాజవీధుల్లో పీట వేసుకుని కూర్చొని ఆ రాజమార్గములో వెళుతున్నటువంటి వారందరినీ చూచి, ఆ దారిని పోవు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూసి, తమ త్రోవను చక్కగా వెళ్ళు వారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళుతున్నారు వారిని చూసి అంటుంది, జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని ఎవరు పిలుస్తుంది? భక్తిహీనత. భక్తిహీనత పిలుస్తుందా? జ్ఞానము లేనివాడా. ఏవండి ఆలోచించండి. కొన్నిసార్లు మనం ప్రార్థనకి వెళుతున్నప్పుడు, లేదా ఎక్కడికైనా మీటింగ్లకు వెళుతున్నప్పుడు మధ్యలో ఎవరో ఒకళ్ళు పిలుస్తారు మనల్ని కదా. ఎవరో ఒకళ్ళు పిలిచి, ఈరోజు వెళ్ళి ప్రార్థనలో ఏముందిలేరా, కాసేపు కూర్చో, కాసేపు మాట్లాడుకుందాంరా, ఏం ప్రార్థనలే అన్నట్లుగా మనల్ని ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్లకుండా ప్రియులారా ఆపేస్తారండి మధ్యలో. కొన్నిసార్లు మనం మంచి విధానములో వెళుతూ ఉన్నప్పుడే ప్రియులారా ఈ భక్తిహీనత మనల్ని పిలుస్తుంది. ఈ భక్తిహీనుడు మనల్ని పిలుస్తున్నాడు, రా. ఏంటి ఆ భక్తి, ఏంటి, ఎందుకు ఆ త్రోవ, ఈ త్రోవలోనికి రా, పిలుస్తుంది అది. చూసారా, పైగా వాడికి ఏం పేరు పెట్టింది? చక్కని త్రోవను వెళ్ళేవాడికి ఏం పేరు పెట్టింది? ఇది జ్ఞానము లేనివాడు. చక్కని త్రోవను వెళ్ళేవాడు జ్ఞానం లేనివాడా? మంచి మార్గమున, రాజమార్గమున వెళ్ళేవాడు జ్ఞానము లేనివాడా? వాడు వెళుతుంది రాజమార్గమే కదా, వాడు వెళుతున్నది చక్కని మార్గమే కదా. ఆ రాజమార్గములో, చక్కని మార్గములో వెళుతున్న వాడిని ఏమని పిలుస్తుంది? ఇది జ్ఞానము లేనివాడు. అసలు ఇదే తెలివి లేనిదని బైబిల్ చెప్పింది పైన. దీనికి ఏమి తెలియదు అని చెబుతుంది బైబిల్. ప్రియులారా, ఈ జ్ఞానము లేని బుద్ధిహీనత జ్ఞానము కలిగిన వారిని ఏమని పిలుస్తుంది? జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి, ఏవి తీపట? దొంగిలించిన నీళ్లు తీపా. అవునంట, సామెత కూడా ఉంది కదండి. దొంగిలించిన నీళ్లు తీగా ఉంటాయట. ప్రియులారా, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెబుతుందట. వాస్తవేనంటారా? దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచా? ఏవండి, రుచిగా ఉన్నది ఎక్కడైనా రుచిగానే ఉంటుంది. చాటున తిన్నా రుచిగానే ఉంటుంది, ప్రజల మధ్యలో తిన్నా రుచిగానే ఉంటుంది. ఏవండి, తీయగా ఉన్న నీళ్లు నువ్వు ఎక్కడ తాగినా తీయగానే ఉంటాయి. కానీ అది చెబుతున్న విధానం చూడండి, మనుషులను ఎలా ఆకట్టుకుంటుందో, మనుషులను ఏ విధంగా మభ్యపెడుతుందో ఆలోచించండి. చాలామంది దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు, దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు ఇదిగో ఇటువంటి పిలుపులే వినబడతాయి మనకు. ఇటువంటి పిలుపులే మనల్ని నాశనం చేస్తాయి. అవి మంచి మాటలుగా కనిపిస్తాయి, ప్రియుల కంటికి మంచి విధానంలో కనిపిస్తాయి అవి. కానీ బైబిల్ చెబుతుందండి, అవి వరదీసిన కత్తులు అన్నాడు బైబిల్లో. వారి మాటలట చమురు కంటే నున్నగా ఉంటాయట, కానీ అవి ఏ మాటలవి? వరదీసిన కత్తులు అని అన్నాడు ప్రియులారా. చూడండి అక్కడ ఇంకా ఏముంటుంది? అయితే అచ్చట ఎవరున్నారు చెప్పండి? ప్రేతలంటే ఎవరు? చచ్చిన వారున్నారు. బుద్ధిహీనత
ప్రియులారా, రాజమార్గములో ఉన్న వారిని, జ్ఞానము కలిగిన వారిని, చక్కని త్రోవలో నడుస్తున్న వారిని సజీవులున్న స్థలానికి తీసుకెళ్తల్లా. ఎక్కడికి తీసుకెళ్తుంది? చచ్చినోళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది. ప్రేతలున్న స్థలములోనికి తీసుకొని వెళుతుంది. ప్రియులారా, ప్రేతలు ఎక్కడున్నారు? పాతాళ కూపములో ఉన్నారు. అందుకే కింద అంటాడు చూడండి, ఇంకా దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియలేదు. దాని ఇంటికి వెళ్ళేవారు బుద్ధిహీనత మాట విని, అది వాకిట్లో కూర్చొని, రాజపీఠం మీద కూర్చొని పిలుస్తుంటే, ప్రియులారా, వారు వెళ్ళే మంచి త్రోవని విడిచిపెట్టుకొని, రాజమార్గాన్ని విడిచిపెట్టుకొని తప్పు త్రోవలోనికి వచ్చి ఈ బుద్ధిహీనత మాటలు వింటే అది మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? పాతాళ కూపములోనికి తీసుకెళ్ళిపోతుంది. బుద్ధిహీనతకి ఎంత శక్తి ఉందా? బుద్ధిహీనతకి ఎంత బలం ఉందా? ఉందండి. ప్రియులారా, బుద్ధిహీనత అనేటువంటి 5 అక్షరాలు కలిగిన మాటే అనుకోకండి. అది మనల్ని ఇదిగో పాతాళములోనికి తీసుకుని వెళుతుంది. ఎంతగా మభ్య పెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. జ్ఞానము కలిగిన మనలను జ్ఞానము లేనివారు అని మాట్లాడుతుంది అది. అందుకే ఈ రాత్రి కాల సమయములో ప్రియులారా, ఇదిగో జ్ఞానము నివాసము కట్టుకొని కేకలేస్తుంది. బుద్ధిహీనత మీ మధ్య ఉంది. ఇదిగో మీ జీవితాలను పాడు చేయటానికి సిద్ధంగా ఉంది. అందుకే అది ప్రియులారా, దాని గురించి మాట్లాడుతూ అక్కడ 9వ అధ్యాయములో ఏమని పిలుస్తుందో జ్ఞానం ఒకసారి చూడండి. 3వ వచనం నుండి, జనులను పిలువని పంపినది, పట్టణమందలి మెట్టల మీదది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారము భుజించుడి, నేను కలిపిన ద్రాక్షరసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగ చేయు మార్గములో చక్కగా నడవండి. ఏమండి, ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానము అలాగే పిలుస్తుంది, బుద్ధిహీనత కూడా అలాగే పిలుస్తుంది. ఇప్పుడు ఎవరి మాట వింటే మనకు లాభం? ఇక్కడ నేను ఒక విషయాన్ని చెబుతానండి ప్రియులారా. జ్ఞానము దగ్గర మంచి ఆహారం ఉంది, జ్ఞానము దగ్గర ప్రియులారా ద్రాక్షరసం ఉంది, జ్ఞానము దగ్గర సిద్ధపరిచిన విందు ఉంది. కానీ బుద్ధిహీనత దగ్గర ఉందా? దాని పిలుపులో ఉందా? ఉండదండి ప్రియులారా. అందుకే ప్రియులారా, జ్ఞానము దగ్గర మంచి ఆహారం ఉంది. మంచి ఆహారం తింటే ఆరోగ్యమా? అసలు ఆహారం లేని స్థలములో ఉంటే ఆరోగ్యమా? మంచి ఆహారం, ఇదిగో సిద్ధపరిచిన ఆహారం. ప్రియులారా, వాక్యంలో ఆ సిద్ధపరిచిన ఆహారం ఏంటో నేను జ్ఞానాన్ని గురించి చెప్పేటప్పుడే చెప్పాను. ఒక విందు చేయబడింది కల్వరి కొండ మీద. ఒక ప్రభువు వధించబడ్డాడు. అక్కడ వధించబడినటువంటి ఆ ప్రభు ఒక గొప్ప విందు చేశాడు అని యెషయా గ్రంథములో ఉన్న మాటలు మనం ధ్యానం చేశాంగా. ఏవండి, ఆ విందు మనకు రక్షణ ఇచ్చింది. ఆ విందు మనకు పరలోకానికి మార్గం చూపించింది. ఆ విందు మన జీవితానికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది ప్రియులారా. కానీ బుద్ధిహీనత తీసుకొని మంచి జ్ఞానము లేని వాడని పిలిచింది ప్రియులారా, లోపలికి ఆహ్వానించింది. అది తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేసింది? ప్రేతలు ఉన్న పాతాళ కోపములో పడేసిందండి. ప్రియులారా, ఈ దినమున వాక్యం వింటున్న మనము బుద్ధిహీనులుగా మారవద్దు. బుద్ధిహీనుడు దేవుని సన్నిధికి తెగింపడు. తెగించిన వారి జీవితాలు చూసాం. అబ్రహాము జీవితం, ఒక దావీదు జీవితం, ఒక యోబు జీవితం, ఒక అరిమత యోసేపు జీవితం, ఒక అకుల ప్రిస్కిల్లాల జీవితం చూసాం. వారందరూ కూడా ఏం చేశారు? వారి ప్రాణములను తెగించారు. వారి జీవితాలలో తెగించారు. దేవుని సన్నిధిలో నిలిచారు. భాగ్యవంతులుగా, ధన్యులుగా దేవుని యొక్క ఉన్నతమైన పరదైసులో వాళ్ళు ఉన్నారండి. ఈరోజు పరదైసులో ఉన్నారు. కానీ కయీను లాంటి వాడు ఇదిగో ఈ మాటలకు లోబడి ఈ బుద్ధిహీనతలోనికి వెళ్ళిపోయి, ఈ పాపములోనికి వెళ్ళిపోయి, ప్రియులారా, కోరాహు లాంటి వారు, బిలాము లాంటి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళ కోపములో ప్రేతలున్న స్థలములోనికి వెళ్ళిపోయారు. అందుకే యోధా పత్రికలు అంటాడు 11వ వచనంలో,
అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బిలాము వెళ్ళిన తప్పు త్రోవలో వారు వెళ్ళారు. కోరహు తిరస్కరించినట్లుగా వారు తిరస్కరించి వారు ప్రయాణించారు. అందుచేత వారి కొరకు గాఢాంధకారము సిద్ధము చేయబడి ఉంది, పాతాళ కూపం. ప్రియులారా, వారు దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. కోరహు దేవునితో నడిచిన వాడు కాదా? మొదటి దినాల్లో మోషేతో నడిచిన వాడు కాదా? బిలాము ప్రియులారా మొదటిలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు కాదా? ఏమండి, కయీను దేవునికి అర్పణ తెచ్చిన వాడు కాదా? వీళ్ళంతా బుద్ధిహీనతకు చోటిచ్చారు, నాశన కోపములోనికి వెళ్ళిపోయారు. వద్దండి, అలాంటి జీవితం వద్దు. దేవుని జ్ఞానము కలిగిన, మంచి ఆహారము కలిగిన స్థలములు ఉండి దేవుని వాక్యానుసారముగా బ్రతుకుతూ బుద్ధిమంతులుగా, నీతిమంతులుగా ఇదిగో మనము పరదైసులోనికి వెళ్ళటానికి మనము దేవుని దగ్గర సమర్పణ చేసుకుని బ్రతుకుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. భక్తిహీనులకు ఆయన దూరస్తుడు. ప్రభువా, ఏ భక్తిహీనత నాలో ఉంది నాయన, ఏ భక్తిహీనతకు నేను చోటిచ్చానయ్యా నా బ్రతుకులో నాయన, నేను నీకు దూరమైపోయిన స్థితిలో ఉన్నానా అయ్యా? ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నా ఆత్మీయ జీవితములో తెగించిన అనుభవాలు, క్రీస్తు కోసం, దేవుని కోసం, ప్రభు మాటల కోసం, ప్రభు సన్నిధిలో ప్రార్థించట కోసం తెగించిన జీవితాలు కలిగిన భక్తులను చూశామయ్యా. ఆ కొంతమంది భక్తుల యొక్క జీవితాలు ఈరోజు మేము మా ముందు పెట్టుకొని నాయన, నాశన కూపములోనికి మేము వెళ్ళక, పాతాళ కూపములోనికి మేము జారిపోక, అయ్యా ఇదిగో మా బ్రతుకులు నాయన ప్రేతలున్న స్థలములోనికి వెళ్ళిపోక, ఆత్మీయులు వెళ్ళిన పరదైసులోనికి మేము వెళ్ళాలయ్యా. నిత్య జీవాన్ని మేము పొందాలి నాయన. దానికి నాయన మంచి ఆహారముతో సిద్ధపరచబడిన నీ జ్ఞానము దగ్గర నిలిచి నీ జ్ఞానములో నడుచుకునే వారిగా చేయండి. బుద్ధిహీనులుగా మేము బ్రతకొద్దు నాయన. అది బొబ్బలు పెడుతుందయ్యా ప్రతి వ్యక్తిని పాడు చేయటానికి, ప్రతి వ్యక్తిని నాశనం చేయటానికి కాముకురాలుగా మారిపోయిందయ్యా అది. అయ్యా, దాని పిలుపుకు నేను లోబడవద్దయ్యా. నా ఇంటి వాకిట నేను దాన్ని ఉంచుకోవద్దు నాయన. అది నాయన సింహాసనం వేసుకుని కూర్చుందంటే నా బ్రతుకు నాశనమే నాయన. వద్దు నాయన. మళ్ళా మనము దేవునికి అర్పించుకొని అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. అందరము కూడా, అయ్యా భక్తిహీనత అనేది నా జీవితములో నన్ను పాడు చేస్తుంది కనుక అది నాలో నుండి తీసివేయండి నాయన. నాలో నుండి తొలగించండి ప్రభువా. అందరము కూడానండి కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదామండి.